ఏషియా రీజియన్లో అతి చిన్న కంట్రీ ఏదంటే సింగపూర్. అయితే ఈ సింగపూర్ అనే కంట్రీ ఒకవైపు చూడటానికి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కంట్రీ మరియు టాప్ 5 ఎకానమీ కంట్రీస్లో సింగపూర్ కూడా ఒకటి. మరియు క్రైమ్ రేట్ అనేది అక్కడ చాలా తక్కువ పర్సంటేజ్. దీంతో పాటుగా ఆ దేశం యొక్క కరప్షన్ అనేది చాలా తక్కువ. అయితే సింగపూర్ ఈ రేంజ్కి డెవలప్ అవడానికి చాలా కష్టపడింది మరియు ఇన్స్టెంట్గా ఇంత రేంజ్ సక్సెస్ చూడటానికి సింగపూర్ చాలా ముందుంది. అయితే సింగపూర్ ఒకప్పుడు చూడటానికి చాలా క్రైమ్ రేటెడ్ కంట్రీ మరియు ఆ దేశంలో క్రైమ్ అనేది చాలా ఎక్కువ. దీంతో పాటుగా ఆ దేశంలో ఎక్కువగా గ్యాంగ్స్టర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు మరియు దీంతో పాటుగా ఆ దేశంలో ఎక్కువగా డ్రగ్స్ మరియు ట్రాఫికింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది మరియు ఆ దేశం అనేది చాలా సేఫ్ అయితే కాదు. అయితే మరి ఆ దేశంలో ఎక్కువగా స్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండే. అయితే స్లమ్స్ నుంచి వచ్చే చాలామంది అక్కడ వాళ్ళందరూ కూడా చేయడానికి ఉద్యోగాలు ఏమీ లేకుండా అందరూ అక్కడ స్లమ్స్లోనే కొట్టుకునేవాళ్ళు మరియు దీంతో పాటుగా గ్యాంగ్స్టర్స్, గ్యాంగ్ వార్ మరియు గ్యాంగ్ రైవలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉండే. దీంతో పాటుగా టూరిజం కూడా ఎక్కువగా సింగపూర్కి ఉండేది కాదు మరియు సింగపూర్కి ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా వచ్చేది కాదు మరియు దీని కారణంగా సింగపూర్ అనేది చాలా వెనుకపడింది. కానీ ఈరోజు విషయంకి వస్తే సింగపూర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెవలపింగ్ కంట్రీ మరియు డెవలపింగ్ కంట్రీ మాత్రమే కాదు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో సింగపూర్ అనేది ఈ రేంజ్కి ఎలా ఎదిగింది అనేది మనం తెలుసుకోబోతున్నాం మరియు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఏషియాలో ఒక చిన్న దీవులో సింగపూర్ అనే దేశం అనేది ఉంది మరియు ఈ సింగపూర్ దేశం అనేది ఇండిపెండెన్స్ రావడానికి ముఖ్యంగా మలేషియా వాళ్ళ దగ్గర నుంచి కారణం. 1965లో మలేషియా నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. అయితే ఇండిపెండెన్స్ రాకముందు మలేషియాని ఎవరు రూల్ చేసేవాళ్ళు అంటే బ్రిటిషర్స్ అనేవాళ్ళు రూల్ చేసేవాళ్ళు. వీళ్ళు మొత్తం సౌత్ ఏషియా మొత్తాన్ని రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. దీంతో పాటుగా బ్రిటిషర్స్ సింగపూర్లో ఒక పోర్ట్ అనేది నిర్మించారు. ఈరోజు వరల్డ్స్ లార్జెస్ట్ బిజినెస్ పోర్ట్ ఏదంటే సింగపూర్ పోర్ట్ మరియు ఈ సింగపూర్ పోర్ట్లో ఫ్రీగా ట్రేడ్ అయితే చేసుకోవచ్చు అప్పుల్లో బ్రిటిషర్స్ పెట్టిన రూల్ ప్రకారం. అయితే ఎప్పుడైతే సింగపూర్ అనే దేశాన్ని ఎక్కువగా బ్రిటిషర్స్ వాడుకున్నారో మరియు లోపల దానికి కావాల్సిన ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వాళ్ళే బిల్డ్ చేయడం అయితే జరిగింది సింగపూర్లోనే. ఇండిపెండెన్స్ వచ్చిన దాని తర్వాత మలేషియన్ గవర్నమెంట్ సింగపూర్ని కావాలని చెప్పేసి దూరం పెట్టింది మరియు మలేషియా దేశం నుంచి సింగపూర్ని వెలివేసింది మరియు సింగపూర్లో బతకటానికి ఎలాంటి లైవ్లీహుడ్ అనేది లేదు మరియు వాళ్ళకి ఏ పని అనేది రాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం అనేది ఎంతగానో ఎదుగుతుంది మరియు ఆ దేశంలో ఎలాంటైనా రిసోర్స్ అనేది ఉంటుంది. అయితే సింగపూర్ విషయానికి వస్తే ఆ దేశంలో ఎలాంటి రిసోర్స్ అనేదే లేదు మరియు ఆ దేశంలో డబ్బు అనేది సంపాదించడానికి ఏ మార్గం కూడా లేదు మరియు దీని కారణంగానే మలేషియా దేశం సింగపూర్ని వెలివేసింది మరియు దీంతో పాటుగా మలేషియా దేశాన్ని డెవలప్ చేయడానికి అప్పుడే ఒక పొలిటికల్ లీడర్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి పేరే లీ క్యూయాన్ క్యూ. ఈయన లీడర్షిప్లోనే సింగపూర్ ఈరోజు అంత పెద్ద డెవలప్డ్ కంట్రీగా మారింది. అయితే సింగపూర్లో ఎలాంటి రిసోర్సెస్ అనేది లేదని ముందే చెప్పాను. అయితే దీన్ని డెవలప్ చేయడానికి లీ క్యూయాన్ క్యూ ఒక గవర్నమెంట్ కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంది మరియు ఇప్పుడు దాకా ఆ గవర్నమెంటే అక్కడ గెలుస్తూ వచ్చింది ఈ రోజుకి కూడా. అయితే వీళ్ళు తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఏంటంటే ప్రజలు ఆ దేశంలో తిండి కడుపు నిండా తినలేకపోతున్నారు మరియు కడుపు నిండా తినడానికి అక్కడ ప్రొడక్షన్ అనేది లేదు మరియు దీని కారణంగానే అక్కడ ఎక్కువగా కరప్షన్ మరియు రైవలరీ వార్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మరియు ప్రజలు డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికన్నా ముందుకు వస్తున్నారు. అయితే లీ క్యూయాన్ క్యూ గవర్నమెంట్ ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ఎవరెవరి దగ్గర అయితే ఇల్లు అనేది లేదు అని చెప్పేసి వాళ్ళు ముందుగా ఒక సర్వే అయితే చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ అనేది చాలా తక్కువ రేటుగా ఒక యాక్ట్ అనేది పెట్టి వాళ్ళు కొనుక్కోవటం అయితే జరిగింది. కొనుక్కున్న ఇంటి మీద వాళ్ళే గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి అది డెవలప్ చేసి కొత్త ఇల్లు అనేది అక్కడ కట్టి మళ్ళీ ప్రజలకే అది లోన్ రూపంలో ఆ ఇల్లు అనేది అమ్మారు. ఈ కారణంగా గవర్నమెంట్కి కొంత డబ్బు అనేది వచ్చింది మరియు ఇప్పటికే సింగపూర్ దేశంలో ఎన్నో రకమైన యుద్ధాలు మరియు రైవలరీస్ అనేవి ఎక్కువగా జరిగినాయి మరియు గ్యాంగ్ వార్స్ వల్ల ఎక్కువగా జరగటంతో ఆ దేశంలో కరప్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది మరియు దీని కారణంగా ముందుగా ఆ దేశంలో ఉండే గ్యాంగ్ లీడర్స్ మరియు మిగిలిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయించి ముందుగానే లీ క్యూయాన్ క్యూ గవర్నమెంట్ వాళ్ళందరినీ జైల్లో పెడతాం అయితే జరిగింది మరియు దీని కారణంగానే ఆ దేశంలో డ్రగ్స్ మరియు స్మగ్లింగ్ ఇలాంటివన్నీ తగ్గటం అయితే జరిగింది. ఇది లీ గవర్నమెంట్ సాధించిన సెకండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ముందు అందరికీ ఇల్లు అనేది ఇచ్చారు మరియు అందరికీ షెల్టర్ అవసరం కాబట్టి పవర్టీలో ఉన్న వాళ్ళందరికీ ఇల్లు అనేది ఇచ్చారు మరియు ఇప్పుడు వీళ్ళు గ్యాంగ్స్టర్స్ని కూడా జైల్లో పెట్టించారు. ఇప్పుడు ఆ దేశానికి ఎక్కువగా కావాల్సింది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. ముందుగానే చెప్పా ఆ దేశంలో ఎలాంటి ఇన్వెస్టర్స్ మరియు దీంతో పాటుగా ఎలాంటి రిసోర్స్ అనేది లేదు మరియు దీని కారణంగానే వాళ్ళు మొత్తం ఫారెన్ ఇన్వెస్టర్స్ మీదే ఇన్వెస్టింగ్ కోసం ఆగారు మరియు ఆ దేశం మాది చాలా సేఫ్ అని చెప్పేసి సింగపూర్ దేశం ఫారెన్ ఇన్వెస్టర్ని వెల్కమ్ చేసింది మరియు ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది. అదేంటంటే 10 సంవత్సరాల పాటుగా ఎవరైతే ఈ దేశంలో బిజినెస్ చేస్తారో వాళ్ళకి 10 సంవత్సరాల పాటుగా ఎలాంటి ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ట్యాక్స్ ఫ్రీ కంట్రీగా ఆ దేశాన్ని 10 సంవత్సరాల పాటుగా అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఏ కొత్త బిజినెస్ చేసుకున్నా ఏ ఇన్వెస్టర్ వచ్చినా సరే కూడా
మరియు దీని కారణంగానే ఎక్కువ మంది బిజినెస్ మ్యాన్స్ అందరూ కలిసి ఈ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయటం అయితే మొదలుపెట్టారు. దీని కారణంగా ఆ గవర్నమెంట్కి ఇన్వెస్టింగ్ అనేది ఎక్కువగా వచ్చింది మరియు ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అనేది కలిగింది. అయితే సింగపూర్లో కరప్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగానే ఉండేది. అయితే గవర్నమెంట్ ఆఫీసర్స్ చాలా మంది లంచాలు తీసుకున్న వాళ్ళు. ఈ విషయం కనిపెట్టిన లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరి జీతాలు అయితే చాలా ఎక్కువగా ఇవ్వటం మొదలుపెట్టింది. మరియు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ జీతం అనేది చాలా ఎక్కువ. మరియు దీని కారణంగానే వాళ్ళు కరప్షన్ అనేది అరికట్టాలనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టే కరప్షన్ని వాళ్ళు అరికట్టారు. ఒకవేళ ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ కరప్షన్ గనక తీసుకొని మరియు వాళ్ళు గనక దొరికినట్లయితే వాళ్ళకి కఠినమైన శిక్షలు అయితే ఉంటాయి. కొంతమందికి ఉరి శిక్ష మరియు కొంతమందికి లైఫ్ టైం ప్రిజన్మెంట్ అనేది వాళ్ళు విధించడం అయితే జరిగింది. మరియు ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉండటం వల్ల ఆ దేశంలో ఈ రోజుకి కూడా కరప్షన్ తీయడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. దీని కారణంగానే ఆ దేశం మొత్తం మీద 0% కరప్షన్ రేట్ అనేది ఉంటుంది. మరియు సౌత్ ఏషియా మొత్తం మీద 0% కరప్షన్ రేట్ ఏ దేశానికి ఉందంటే అది ఒక సింగపూర్ దేశానికి మాత్రమే. మరియు సింగపూర్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో పాటుగా సింగపూర్లో ఇప్పుడు దాకా వరల్డ్ కాలేజెస్ మరియు వరల్డ్ స్కూల్స్ మరియు దీంతో పాటుగా వరల్డ్స్ లార్జెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు డెవలప్ చేయడం అయితే జరిగింది. అయితే దీని కారణంగా టూరిజం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక భాగం కాబట్టి టూరిజం కూడా ఎక్కువ మంది రావటం మొదలుపెట్టారు. మరియు దీంతో పాటుగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా అక్కడ బిజినెస్ చేయడం మొదలుపెట్టింది. దీని కారణంగానే సింగపూర్ గవర్నమెంట్కి ఎక్కువగా రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. మరియు దీంతో పాటుగా ఎక్కువగా అక్కడ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉండటం వల్ల వచ్చిన టూరిజం అందరూ వాళ్ళు కూడా టూరిస్టులు ఎక్కువగా షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. మరియు దీని కారణంగా కూడా ఆ దేశానికి రెవెన్యూ మరియు ఫారెన్ దేశాలకు కూడా రెవెన్యూ అనేది సంపాదించి పెడుతుంది సింగపూర్ దేశం. అయితే అతి తక్కువ టైంలోనే సింగపూర్ దేశం అనేది ఈ రేంజ్కి లీ గవర్నమెంట్ డెవలప్ చేయడం అయితే మొదలుపెట్టింది మరియు డెవలప్ చేసింది కూడా. మరియు దీంతో పాటుగా ఇప్పుడు దాకా ఉన్న కంట్రీస్ అన్నిటితో పోల్చుకుంటే చాలా స్పీడ్గా ఇండిపెండెన్స్ వచ్చి డెవలప్ అయిన కంట్రీ ఏమన్నా ఉందంటే అది సౌత్ ఏషియా మొత్తం మీద ఒక సింగపూర్ మాత్రమే. ఏదో ఒక చిన్న దీవి అని చెప్పేసి సింగపూర్ని వెలేసింది మలేషియన్ గవర్నమెంట్. కానీ ఈరోజు అదే గవర్నమెంట్ చాలా పెద్ద రేంజ్లో ప్రాఫిట్ సంపాదించడం అయితే మొదలుపెట్టింది. అయితే సింగపూర్కి వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పోర్ట్ ఉంది. అయితే దీని కారణంగా సింగపూర్కి ఎక్కువగా రెవెన్యూ కూడా జనరేట్ అవటం అయితే మొదలవుతుంది. మరియు పోర్ట్ కారణంగా ఎక్కువగా రెవెన్యూ అనేది ఎక్కువగా వాళ్ళకి జనరేట్ అవుతుంది ఈ పోర్ట్ నుంచి మాత్రమే. సింగపూర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బిజియెస్ట్ పోర్ట్. దీంతో పాటుగా బ్యాంక్స్ మరియు మిగిలిన సెక్టార్స్ కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది సింగపూర్లో. మరియు దీని కారణంగానే ఆ దేశపు సిటిజన్స్ ఎవరెవరైతే గవర్నమెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళందరికీ ఎక్కువగా ఎఫ్డీస్ మరియు మిగిలిన ఎవరెవరైతే చేస్తారో వాళ్ళకి హై పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. మరియు దీంతో పాటుగా చైనా తర్వాత అతిపెద్ద ప్రొడక్షన్ కంట్రీ ఏదిరా అంటే ఒక సింగపూర్ మాత్రమే. మరియు ఆ రేంజ్కి సింగపూర్ని హబ్గా డెవలప్ చేశారు. మరియు దీంతో పాటుగా లీ గవర్నమెంట్ ఒకటి అనాలిసిస్ చేసింది. అదేంటంటే ప్రపంచం మొత్తం డెవలప్ అవుతుంది, అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డెవలప్ కావాలి. మరియు దీని కారణంగానే వాళ్ళ దేశపు ఉద్యోగులకి ఎక్కువ ఉద్యోగాలు రావటం కోసం మరియు అక్కడ ఎంప్లాయ్మెంట్స్ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉండటం కోసం వాళ్ళందరికీ చాలా స్కిల్ డెవలప్ మరియు దీంతో పాటుగా అక్కడ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేయడం అయితే మొదలుపెట్టారు. మరియు వాళ్ళ కరికులం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు గ్రాండ్ మాస్టర్స్ వాళ్ళ కరికులంలో. మరియు దీంతో పాటుగా వేరే దేశాలతో కూడా వాళ్ళు కాంపిటీషన్లో దిగి పోటీగా వాళ్ళందరూ గెలుస్తారు. మరియు దీని కారణంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వీళ్ళు అనేక రంగాల్లో ముందున్నారు సింగపూర్ గవర్నమెంట్ అనేది. సింగపూర్ దేశంలో ఎక్కువగా లగ్జరీ పీపుల్ వాళ్ళు ఉంటారు మరియు వాళ్ళ సిటిజన్స్ మొత్తం చాలా లగ్జరీగా లివ్ చేస్తూ ఉంటారు. మరియు దీంతో పాటుగా సింగపూర్లో అనేక జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు దీంతో పాటుగా వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు డెవలప్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా అతిపెద్ద స్కై స్క్రాపర్స్ కూడా వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. దీని కారణంగా ఎక్కువ మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం వల్ల అక్కడ టూరిజంని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ దేశానికి వన్ ఆఫ్ ద మేజర్ రెవెన్యూ కూడా టూరిజమే. మరియు టూరిజం నుంచి ఎక్కువగా వాళ్ళు రెవెన్యూ అనేది కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సింగపూర్ దేశానికి టూరిస్ట్ అనేవాళ్ళు ప్రతి నెల ప్రతి సంవత్సరం అనేది ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు. మరియు ఎక్కువ మంది అక్కడ చిల్ అవడానికి వస్తూ ఉంటారు. మరియు దీని కారణంగా అక్కడ సెక్యూరిటీ కూడా చాలా హై లెవెల్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందుకే చెప్పాను అక్కడ ఎక్కువ గ్యాంగ్స్టర్స్ ఉండేవాళ్ళు అని చెప్పేసి. అయితే అలాంటి రైవలరీస్ అలాంటివి జరగకుండా ఉండటానికి 24/7 అక్కడ సెక్యూరిటీ అనేది చాలా హై అలర్ట్గా మెయింటైన్ చేస్తారు. మరియు లీ గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఆ దేశంలో ఓడిపోవటం అయితే జరగలేదు. ప్రజెంట్ ఉన్న ఈ రోజుల్లో కూడా ఆ గవర్నమెంటే రూలింగ్ అయితే చేస్తుంది. ఒక చిన్న పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసి గెలిచి మరియు ఈ రేంజ్కి ఆ దేశాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ గవర్నమెంట్ అనేది ఆ దేశానికి ఒక పెద్ద సక్సెస్గా సాధించింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నా ద్వారంగా మీకు తెలియని కొన్ని కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు అనేది తెలిసినాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్రెడీ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేశారో మరియు ఈ వీడియోకి ఒక లైక్ చేశారో మీ అందరికీ చాలా థ్యాంక్స్.